షలోమ్ అందరికీ. ఈ వారం పరాషా పేరు రేఏ అనగా చూడుము అని అర్థం. ఈ పరాషాలో తోరా మనకి చారిటీ చేయడం గురించి నేర్పిస్తుంది. ఏమని? ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయము 11వ వచనంలో నీ సహోదరులకు దీనులకును బీదలకును అవశ్యముగా నీ చెయ్య చాపవలెను అని చెప్తుంది. అయితే ఇక్కడ మిద్రాష్ ఒక ప్రశ్న అడుగుతుంది. అవసరతలో ఉన్న వారికి ఇవ్వవలెను అంటే సరిపోయింది కదా, అలా కాకుండా నీ చెయ్య తెరవవలెను అని ఎందుకు చెప్తుంది తోరా? దీనికి సమాధానం ఖచ్చితంగా మీ హృదయాన్ని తాకుతుంది అని నేను ఆశిస్తున్నాను. అదేమిటంటే కొన్ని సందర్భాలలో బీదవారికి కావలసింది కేవలం డబ్బు కాదు, వారికి దయ చూపగలిగే చెయ్యి. తనను చూసుకునేవారు, తనను గౌరవించేవారు కూడా ఉన్నారు అని అతనికి తెలియాలి, అనిపించాలి. ఒకసారి ఒక వ్యక్తి ఇలాగా ఒక పేదవాడికి రొట్టె ముక్క ఇచ్చాడు. అయితే అతను ఏమాత్రం గౌరవం లేకుండా అతని వైపు దానిని విసిరేశాడు. అప్పుడు ఆ బీదవాడు దాన్ని తీసుకున్నాడు. కానీ అతను ఎంతగానో బాధపడ్డాడు. నాకు నా ఆకలి వల్ల బాధ కలగలేదు, అయితే నాతో ఆ వ్యక్తి ప్రవర్తన వల్ల నాకు బాధ కలిగింది అని చెప్పాడు. దీని నుండి మనకి పెద్దలు నేర్పిస్తున్న పాఠం ఏమిటంటే, మీరు ఇచ్చే వస్తువు కన్నా దానిని మీరు ఎలా ఇస్తున్నారు అనే విధానం విలువైనది. కాబట్టి దీనిలో నీతి ఏమిటి? దీవెన అనేది కేవలం చేసే పని వలన రాదు, దాని వెనుక దాగి ఉన్న మనస్సు వలన వస్తుంది. నిర్లక్ష్యంగా ఇచ్చే బంగారం కన్నా ప్రేమతో ఇచ్చే ఒక చిన్న బహుమతి విరిగిన మనసును అతికించగలదు. తోరా నీ చెయ్య తెరువు అని చెప్పినప్పుడు దాని అసలైన అర్థం ఏమిటో తెలుసా? నీ హృదయాన్ని కూడా తెరువు అని. కాబట్టి ఈ వారం రే పరాషా మనకు గుర్తు చేస్తుంది ఏమిటంటే, కేవలం ఇవ్వడమే కాదు, దయతో ఇద్దాము, హృదయంతో ఇద్దాము, ఎదుట వ్యక్తిని గౌరవంతో చూద్దాము, మృదువుగా మాట్లాడుదాము, ప్రేమతో మనం మాట్లాడదాము. అలా చేయటం వలన మీరు కేవలం మరొకరికి సహాయం చేయడం మాత్రమే కాదు, మీరు దేవుని ఆశీర్వాదాన్ని ఈ లోకానికి తీసుకొని వస్తున్నారు. థ్యాంక్ యూ. షలోమ్.